నమస్తే అందరికీ. నేను ఈరోజు మెయిన్ రోడ్‌కి దగ్గరలో ఎక్స్‌క్లూజివ్ 3 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్‌లోన్ అపార్ట్మెంట్‌లో 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి లొకేషన్ డీటెయిల్స్, ఇక్కడ ఎస్ఎఫ్టీ విషయాలు, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్డర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న ఈ 3 బీహెచ్‌కే ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాం. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి అస్తినాపురం అనుపమ నగర్ రోడ్ నెంబర్ 9/Aలో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ టోటల్గా 600 గజాల్లో జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కమాన్ అంతా చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి అస్తినాపురం సంతోష్ మాత టెంపుల్ సంబంధించినటువంటి కమాన్. ఇది కమాన్ నుంచి అపార్ట్మెంట్ వరకు అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి సంతోష్ మాత టెంపుల్. సంతోష్ మాత టెంపుల్ నుంచి అయితే అపార్ట్మెంట్ వరకు కేవలం 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో మెయిన్ రోడ్ నుంచి మనకి 500 మీటర్స్ టు 600 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకున్నట్లయితే కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సాగర్ రింగ్ రోడ్ నుంచి చూసుకున్నట్లయితే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ అన్నది మనకి టోటల్గా స్టిల్ ప్లేస్ 5 ఫ్లోర్స్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఈచ్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1611 ఎస్ఎఫ్టీ తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. యూడిఎస్ వచ్చేసి ఎవ్రీ ఫ్లాట్ కి 60 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ ముందర వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూస్తున్నాము. అండ్ అదే విధంగా అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ వెహికల్స్ వెళ్ళడానికి ర్యాంప్ రావడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ తోటి ఒక చిన్న గేట్ రావడం జరిగిందండి. 2 గేట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి జిహెచ్ఎంసీ అప్రూవల్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పేషియస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ కి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. బోర్ కూడా వేయించడం జరిగిందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వాచ్మెన్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్ అండి ఇది. మనము పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి బోర్ ఏరియా రావడం జరిగింది. బోర్ ఏరియా చూస్తున్నాము. చుట్టూ మనకి సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి కంప్లీట్గా ఇది గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. ఇక్కడ మనకి ఒక ఫ్లోర్ వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక బైక్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరిగింది. లిఫ్ట్ ఏరియా ముందరైతే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదండి. ఇక్కడ మనకి స్పేషియస్ ఉన్నటువంటి లిఫ్ట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి వాచ్మెన్ రూమ్ అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఓసీ రిసీవ్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. రెడీ టు మూవ్ ఇన్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ ఇక్కడ 8 ఫ్యామిలీస్ అనేది లివింగ్ ఉంటున్నారు. 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఇక్కడ ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. 1611 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఒకసారి మనం ఫ్లాట్ అనేది కూడా చూస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇక్కడ విషయం ఏంటంటే నో జిఎస్టీ, నో ఎమ్యూనిటీ ఛార్జెస్, ఓన్లీ ఫ్లాట్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. మోడల్ ఫ్లాట్ చూసి రేట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ అనేది చూస్తున్నాము. మోడల్ ఫ్లాట్ వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి. ఈ అపార్ట్మెంట్లో టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తే ప్రజెంట్ ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 2 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది తగ్గించి సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డోర్ అంతా చూస్తున్నామండి. మెయిన్ డోర్ వచ్చేసి మనకి చాలా స్పేషియస్ గా పెద్ద సైజ్ గా రావడం జరిగింది. అండ్ క్వాలిటీగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రెడ్ బ్రిక్స్ మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడి ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లొకేషన్ వచ్చేసి మనకి హస్తినాపురంలో ఈ బిల్డింగ్ అనేది అవైలబుల్ ఉందండి. సంతోష్ మాత టెంపుల్ కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ కి అయితే ఇది కేవలం 500 మీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ సంబంధించినటువంటి ప్రొవిజన్ రావడం జరిగింది. వాల్ కి వచ్చేసి ఇక్కడ టైల్ స్టిక్ చేశారు. స్పేషియస్ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ సర్వింగ్ ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సజ్జ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. స్పేషియస్ గా ఇక్కడ కిచెన్ ఏరియా అనేది రావడం జరిగింది. కిచెన్ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా దగ్గర వచ్చేసి స్పేషియస్ గా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా దగ్గర వచ్చేసి మనకి గ్యాస్ కనెక్షన్ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి 2 ట్యాప్స్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అండ్ ఇంకొకటి వచ్చేసి రెగ్యులర్గా వాడుకోవడానికి ఇక్కడ 2 ట్యాప్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రిల్ కూడా చూస్తున్నాము. స్పేషియస్గా ఉన్నటువంటి వాష్ ఏరియా రావడం జరిగింది.
కిచెన్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి. మనకి స్పేషియస్ ఉన్నటువంటి కిచెన్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్‌గా వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఏసారు. మాస్టర్ బెడ్‌రూమ్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ సంబంధించినటువంటి మెయిన్ డోరు చౌకటంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ అయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ 2 విండోస్ అనేది రావడం జరిగిందండి మనకి. వెంటిలేషన్ పర్పస్‌లో విండోస్ ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చేయిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వాళ్ళకు వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. స్పేషియస్ ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ హాల్ ఏరియా పక్కన వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ ప్రొవిజన్ రావడం జరిగిందండి. ఏసీకి సంబంధించినటువంటి కాపర్ పైపింగ్ అనేది ఆల్రెడీ వీళ్ళు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అన్ని బెడ్రూమ్స్లలో రావడం జరిగింది అండ్ హాల్ ఏరియాలో రావడం జరిగిందండి. ఇక్కడ హాల్ ఏరియా నుంచి పక్కన ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూస్తున్నామండి. స్పేషియస్ ఉన్నటువంటి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ ట్యాప్ రావడం జరిగింది. ఇక్కడ మనం బయట వైపు వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. హాల్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి స్పేషియస్ ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1611 SFT తో ఉంటుంది. ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా రేట్స్ ఉన్నాయండి. ఇక్కడ ల్యాండ్ రేట్కే చాలా అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. అలా చూసుకున్నట్లయితే ఈ ఫ్లాట్ అనేది మనకి చాలా రీజనబుల్ బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ అంతా చేయిస్తున్నాము. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ పర్పస్లో పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ అవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్ చెక్ చేశారు. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అవుతుంది. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ అవడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక లాస్ట్గా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అపార్ట్మెంట్లు అయితే చాలా రీజనబుల్ అని చెప్తున్నారండి. ప్రైస్ వచ్చేసి కేవలం 98 lakhs మాత్రమే చెప్తున్నారు. నో ఎమ్యూనిటీ ఛార్జెస్, నో GST. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఈ 3 BHK ఫ్లాట్స్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.